హాయ్ అండి. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ గోంగూర పచ్చిరొయ్యలు ఎలా చేయాలో చూద్దాం. పచ్చిరొయ్యలను తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాక పసుపు, సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూరను శుభ్రం చేసుకున్నాక కళాయిలో వేసుకుని 6 పచ్చిమిర్చి వేసుకుని గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మీడియం మంటలో ఇలా చిక్కబడే వరకు ఉడికించుకోండి. తర్వాత ఇది చల్లారినాక నేనైతే మిక్సీ వేసుకున్నాను. మీరు పప్పు కుడుకుతో మెదుపుకున్నా సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని ఓ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 6 ఎల్లుల్లిపాయ రేకలు దంచి వేసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుని కొంచెం మగ్గినాక సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ముందుగా ఉడికించుకున్న పచ్చిరొయ్యలు ఇందులో వేసుకుని బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగినాక పెద్ద స్పూన్తో కారం, చిన్న టీ స్పూన్తో ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకున్నాక ముందుగా ఉడికించుకుని మిక్సీ వేసుకున్న గోంగూరని ఇందులో వేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. అంతేనండి, గోంగూర పచ్చిరొయ్యల కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.